హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మనం ఎక్కడి నుంచి అయితే స్టాప్ చేసాం అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశాను. వెయిట్ ఏ మినిట్. ఓకే గాయ్స్, నైట్ అయితే అయిపోయింది, సెకండ్ డే అన్నమాట. స్లీప్ కూడా వేసాం. ఓకే గాయ్స్, మార్నింగ్ కూడా అయిపోయింది. నిన్నైతే ఐరన్ ఆర్మర్ అయితే మనం చేసుకోలేకపోయాం. ఈ రోజైనా ఐరన్ ఆర్మర్ కి ట్రై చేద్దాం. ఈ రోజు కొంచెం దూరంగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. కొంచెం దూరం పోయాక మంచి కేవ్ ఏమైనా దొరుకుతుందేమో చూసి అక్కడే మనం ఐరన్ ఆర్మర్కి అయితే షిఫ్ట్ అవుదాం. ఈరోజు కొంచెం హార్డ్ వర్క్ చేద్దాం, కొంచెం దూరం పోదాం. నెక్స్ట్ కేవ్. గైస్ ఏదో కేవ్ ఇది. ఓ నో షట్. ఇట్స్ ఓకే గైస్, దూరం పోదాం. సరే, చాలా పెద్ద కేవ్ కావాలి. ఆ కేవ్ కూడా వద్దు. ఇవన్నీ ఈ కేవ్ లోకి వెళ్దామంటారా, లేకపోతే ఇది కూడా వెళ్దాం? వావ్, ఐరన్, 2 ఐరన్, 1 ఐరన్, కోల్. ఐరన్ అయితే తీసాను, ఇంకా లోపలికి వెళ్దాం. అనుకున్నట్టే ఈ కేవలం అయితే ఏం లేదు. ఇది నేను తీసినాను కోల్, అది ఆ ప్లేస్. ఓకే, వెళ్ళిపోదాం గైస్. ఇంకా వేస్ట్. 3 ఐరన్ అయినా దొరికింది, చాలు. పెద్ద కేవ్స్ లేవేంటి గాయస్? పెద్ద కేవ్ ఉంటే బాగున్నాయి. ఇది కూడా కొంచెం మళ్ళీ ఆగిపోతున్నా తెలిసి. ఓకే చలో, ఇక్కడైనా కేవ్ ఉండాలని అనుకుంటున్నాను. ఇక్కడ కూడా కేవ్ లేకపోతే మన హాట్ వర్క్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఒక బిగ్ కేవ్. అందులో పైన ఫిష్ కలెక్షన్. ప్లేన్స్, ప్లేన్స్. కేవ్ ప్లీజ్, కేవ్ కేవ్ కేవ్. సవానా. సవానాలో ఆర్మడిలోస్ అనే యానిమల్స్ ఉంటాయి గాయస్. సవానా సవానా గాయస్. ఇది కూడా కేవ్ కాదు గాయస్. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి గాయస్. అక్కడ చూసారా, పెద్ద మౌంటైన్ అయితే ఉంది. అక్కడికి వెళ్దాం అనమాట. అక్కడ ఐరన్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇన్ కేస్ అది ఐరన్ మౌంటైన్ అయితే ఐరన్ కోల్ చాలా దొరుకుతాయి అన్నమాట. ఐరన్ మౌంటైన్ ఏంటంటే గాయస్ ఇద్దండి క్యాలిసైట్. ఐరన్ మౌంటైన్ మీద క్యాలిసైట్ ఉంటుంది. ఇదిగోండి క్యాలిసైట్ ఉంది అంటే ఇది ఐరన్ మౌంటైన్. బట్ చాలా చిన్న ఐరన్ మౌంటైన్లా ఉంది గాయస్. ఇక్కడ ఎక్కువ అయితే ఐరన్ దొరికే ఛాన్స్ ఉండదు. మామూలుగా బిగ్, చాలా టాలెస్ట్ ఐరన్ మౌంటైన్స్ ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయి మౌంటైన్స్. అక్కడైతే ఐరన్, కోలు, ఎమరల్డ్స్ అన్నీ దొరుకుతాయి. ఇదైతే చాలా చిన్న ఐరన్ మౌంటైన్ గాయస్. ఇట్స్ ఓకే, ఉన్నంత వరకు ఐరన్ అయితే మనం కలెక్ట్ చేసుకోవచ్చు. కోలు, ఐరన్. నైట్ అయిపోయింది, సారీ నైట్ అవ్వలేదు. మీకు ఇది ఏమంటారు, టైం ల్యాబ్స్ పెట్టడం ఏంటంటే కొంచెం మైనింగ్ అంతా బోరు కొట్టకుండా ఉంటుంది అనమాట. స్పీడ్గా అయిపోతా అంటే కోలు. ఒకవేళ ఏదైనా సర్వేర్ వరల్డ్లో ఐరన్ మౌంటైన్ కానీ దొరికితే ఎవరికైనా, వాళ్ళంత లక్కీయెస్ట్ ఇంకెవరు ఉండదు. ఇది కూడా ఐరన్ మౌంటైనే. అదిగోండి క్యాల్సైట్ ఉంది, అదే గుర్తు అనమాట. అప్పుడు వాళ్ళు కోఆర్డినేట్స్ గుర్తుపెట్టుకొని ఆ పెద్ద ఐరన్ మౌంటైన్ ఎప్పుడైతే ఐరన్ కోలు కావాలో అప్పుడు హ్యాపీగా వెళ్ళి ఎంత కావాలంటే ఆ మౌంటైన్ ముందు ఉండేదంతా మైండ్ చేసుకోవచ్చు. ఇదైతే చిన్నదే అయినా కూడా చూడండి ఇంకా ఉంది ఆడాడ ఐరన్. 15 వచ్చింది ఇప్పటికైతే, ఇంకా కూడా ఉండొచ్చు. అదిగోండి ఇంకా ఐరన్. ఇది చిన్నదే గాయస్, కానీ చిన్న దాంట్లోనే ఇంత ఐరన్ ఉందంటే మీరు ఒక్కసారి ఏమంటారు ఇమాజిన్ చేసుకోండి. ఇన్ కేస్ ఒక పెద్ద ఐరన్ మౌంటైన్ దొరికితే ఎలా ఉంటుందో.
ఓకే, ఇదంతా ఏం లేదు, అయిపోయింది. అంతా అయిపోయింది గాయస్. ఉన్నంత వరకు తవ్వేసాను. ఓకే, వెళ్ళిపోదాం బెడ్ తీసుకొని. ఓ మై గాడ్, నేను అనుకున్న కేవ్ అయితే వచ్చేసింది. నేను దొరకాలి అనుకున్న పెద్ద కేవ్ అయితే ఇదే. జంగిల్ ఉంది గాయస్, జంగిల్ కూడా ఉంది ఈడ. ఓకే ఓకే, నైస్ నైస్. మనం ఇంత పెద్ద కేవ్లోకి వెళ్ళాలంటే కొంచెం ప్రొటెక్షన్తో వెళ్ళాలి కాబట్టి కొన్ని ఐరన్ ఆర్మర్కి, ఐరన్ టూల్స్కి షిఫ్ట్ అయినాక వెళ్దాం. ఓకే, ఫస్ట్ అయితే ఐరన్ టూల్స్కి షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. మనం తెచ్చుకున్న ఐరన్ని, మనకి దొరికిన ఐరన్ వరకు మనం స్మెల్ చేద్దాం ఇప్పుడు. ఇక్కడ కొంచెం ఏరియా ఎక్కువ కాదు, కొంచెం ఒక రూమ్ లాగా. ఇక్కడ ఒక చిన్న బేస్ లాగా గైస్, ఎందుకంటే మనం ఐరన్ స్మెల్ చేసుకోవాలి కదా. ఐరన్ స్మెల్ చేసుకోవడానికి ఒక చిన్న బేస్ లాగా అనమాట. ఎక్కువ బ్లాక్స్ వద్దు, జస్ట్ ఒక 2 బ్లాక్స్ ముందరికి అండ్ ఒక 4 బ్లాక్స్ పైకి చాలు అనమాట ఇంత రూము స్మెల్ చేసుకోవడానికి. ఓకే, పెట్టేసి షర్ట్ గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ షర్ట్. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. సేఫ్గా వెళ్దాం. ఏర్ ఇస్ దట్ క్రీపర్? ఆ క్రీపర్ని పట్టించుకోకుండా వెళ్దాం గైస్. షర్ట్ వచ్చేసిందా? యా, ఫైనలీ. పోయి ఒక జంగల్ ఈ పక్క ఉన్నాయి కదా ట్రీస్, మర్చిపోయాను. మెల్టింగ్ కట్టేది కావాలి. ఓకే చాలు, ఎన్నఫ్ గైస్. ఏ వుడ్ అయినా ఓకే ప్రస్తుతానికి. మనకి టార్చెస్ కావాలి అండ్ కుక్ చేసుకోవడానికి అది క్రాఫ్టింగ్ టేబుల్. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ కావాలి, తర్వాత స్మోకర్స్ కావాలి, లేకపోతే ఫైర్ క్యాన్స్, అవే ఒకటి చేసుకోవాలి కాబట్టి. షర్ట్ గైస్, ఒక చిన్న మినీ బేస్ లాగా ఉంది కదా గైస్. ఓకే, సో స్మెల్టింగ్ 2 అండ్ 5 క్యాన్స్కి 6 కావాలి కదా. 6, ఒక 5 క్యాన్స్. ఫుడ్ ఎక్కువ లేదు బట్ కోల్ పార్ట్. ఒక పార్ట్లో హాఫ్ ఐరన్, ఒక పార్ట్ హాఫ్ ఐరన్. షర్ట్ కోల్ ఎందుకు పెట్టాను దీనిలో? మర్చిపోయాను. కోల్ సేవ్ చేయాలి కదా, ఎందుకో నేను ఇన్ని చేశాను. ఫుడ్ ఏమో లేదు మన దగ్గర. మనం ఈ తక్కువ ఫుడ్తోనే మొత్తం అంతా ఈ తక్కువ ఫుడ్తోనే చేయాలన్నమాట, సర్వే అవ్వాలి. ఫైర్ క్యాంప్స్ అయితే తీసేద్దాం, పని అయిపోయింది కదా. ఫైర్ క్యాంప్స్తో ఫుడ్ కుక్ అయిపోయింది. ఫర్నాన్స్లో ఐరన్ ఎంత స్మెల్ట్ అయిందో చూసి మన దగ్గర ఉన్న ఐరన్తో మనం ఇదైతే హార్మర్ అయితే చేసుకుందాం.
ఫస్ట్ అయితే స్టిక్స్ కోసం కొన్ని ప్లాంక్స్ అనమాట. ప్లాంక్స్ తర్వాత షీల్డ్ చేసుకున్నా. ఫస్ట్ షీల్డ్కి ఇట్లా పైన ఒకటి పెట్టి కింద 2 రిమూవ్ చేసేయాలి, అంతే షీల్డ్ రెసిపీ. అండ్ ఇప్పుడైతే చెస్ట్ ప్లేట్ చేసుకుందాం. హెల్మెట్ అండ్ ఐరన్ వేర్ చేసేసుకుందాం. షీల్డ్, ఇంకా ప్యాంట్స్, షూస్ కావాలి. ఐరన్ 7 వచ్చింది, 8 వచ్చింది. ఓకే, స్టిక్స్ అనమాట, షవల్ కాదు స్వాడ్. 2 ఐరన్, 1 స్టిక్. పికాక్స్ అనమాట, 1 పికాక్స్ అండ్ ఐరన్. ఇప్పుడు ప్యాంట్, ఇంకా షూ కావాలి. షూకి 4, ఇట్ట ఒక 2 అట్ట ఒక 2 పెడితే షూ అయిపోద్ది. యాక్స్ అయితే రెడీ అనమాట. ఇంకా షూకి 4 కావాలి. ఓకే గాయ్స్, షూకి అయితే ఐరన్ వచ్చేసింది అనమాట. షూ చేసుకుందాం. ఇంకా రిమైనింగ్ 1 ఐరన్ అయితే మిగిలింది మనకి. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ అవసరం లేదు కదా, ఇంకా ఫర్నాన్సెస్ తీసుకొని రీస్పాన్ పాయింట్ పెట్టేసుకుందాం. ఓకే, ఇక్కడైతే షీల్డ్ మొత్తం పర్ఫెక్ట్గా ఐరన్ ఆర్మర్ అయితే వేసేసుకున్నాం. టూల్స్ అన్నీ అయితే రెడీ అనమాట. ఐరన్ టూల్స్, ఇన్వెంటరీ అంతా నీట్గా కావాల్సినవన్నీ ఉన్నాయి కేవ్కి పోవడానికి. ఓకే, ఇది గాయ్స్ ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి మనం సక్సెస్ఫుల్ ఐరన్ ఆర్మర్కి అయితే మారిపోయాం. నెక్స్ట్ పార్ట్లో యుద్ధం అనమాట. లోపల కేవ్లో ఎట్లా ఉంటుంది, నేను ఎలా సఫర్ అవుతాను, మనం ఎలా డైమండ్స్ కలెక్ట్ చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.